వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఫార్మా సిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను కొట్టుకు వచ్చిన బాధితులు. పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించి సహకార సంఘ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎరువుల దుకాణాలు, పశువుల ఆసుపత్రి, వడితెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లేదు, ఎందుకు మాట్లాడతారు అలా మాట్లాడారా బిఫోర్ సెయింగ్ దిస్? మీతో మాట్లాడారా? కరెక్ట్ లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. యూ హ్యావ్ టు బుక్ అ కేస్, యూ హ్యావ్ టు ఫైల్ ది కేస్, యూ హ్యావ్ టు సీ ది షాప్. మీకు వచ్చింది, మీకు దొరికింది ఈ ఒక షాప్ ఇలాగే చేస్తే మార్నింగ్ ఎందుకు వస్తున్నారు? యూ హ్యావ్ టు సెండ్ అ మెసేజ్. ఫార్మర్లు వెళ్తే అది దిస్ యూ ఆర్ డూయింగ్ లైక్ మ్యూచువల్. ఇది కైసల్ పల్లి అని ఇది ఇంపార్టెంట్ రికార్డ్స్. ఇదివరకు మనకి ల్యాండ్ రికార్డ్స్ లెవెల్ అకౌంట్స్ ఉండేవి. ఆ లెవెల్ అకౌంట్స్ కంటే ముందు వీటి ద్వారా చేస్తాం. ఇది భూపాలపల్లి లేదు, అది షాన్పేట ఉండేది సార్. 48 to 50 బ్యాగ్స్ సార్. సరే మనం మన ఆఫీస్లో ఇది విన్నర్ సెట్ సార్. ఈరోజు ఎంతమంది వచ్చారు? సరే మనం మన ఆఫీస్లో కూడా ఇచ్చాను సార్. ఎంత ఉంది ఒక యూరియాకి ప్రైస్? 256 రూపాయలు సార్. 256.5 266.5 ప్లస్ ట్రాన్స్పోర్ట్. ఎస్ సార్. ట్రాన్స్పోర్ట్ ఎంత? 10 రూపీస్ సార్. హమాలి ఇక్కడ లోకల్ హమాలి 10 రూపీస్. ట్రాన్స్పోర్ట్ మన ఇక్కడ సఫిషియెంట్ స్టాక్ ఉందా? హెల్త్ క్యాంప్స్ అనేవి సార్. బ్రీడింగ్ సీజన్లో ఫర్టిలిటీ క్యాంప్స్ సార్. ఇన్ఫర్టిలిటీ కేసెస్ వచ్చేయండి. ఈ 2 types ఆఫ్ క్యాంప్స్కి మనం సపరేట్ మెడిసిన్స్ సార్ చేస్తాం సార్. తర్వాత 4 months తర్వాత మనం ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేస్తాం సార్. సార్ ఓకే. బ్లాక్ అదే సప్లై ఉంది సార్. డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి సార్. క్యాటిల్లో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్. లైక్ ఏ ఊళ్ళో వస్తుంది? ఓడిదల్లా సెంటర్లో కూడా లేదు. సో అది కూడా రీజన్ పబ్లిక్ తక్కువ వస్తున్నారు. సెంటర్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో కూడా మనకు అవుట్ ఆఫ్ 75 బిల్డింగ్స్ రిపేరింగ్ లెవెల్లో కూడా సార్. కనుక మనకు 5 ఇన్స్టిట్యూషన్ క్యాంప్ ఎప్పుడు చేస్తున్నారు? మంత్ ఇప్పుడు పోయిన మంత్ క్యాంప్ స్టార్ట్ అయింది. ఎందుకు క్యాన్సర్
తీర్చాలంటూ మహిళా వీఆర్ఓ ఇంటికెళ్లిన ఎంఆర్ఓ. ఏపీలోని తిరుపతి జిల్లాలో కామాంధుడైన ఓ ఎంఆర్ఓకు బడిత పూజ. నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా వీఆర్ఓను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు. మీ ఇంటికి వస్తా కోడికూర వండి పెడతావా, అడిగింది ఇస్తావా అని మెసేజ్లు పెట్టాడు. నిన్న బరి తెగించి ఆమె ఇంటికి వెళ్ళాడు. దుస్తులు విప్పి తన కోరికలు తీర్చాలంటూ వేధించాడు. దీంతో వీఆర్ఓ తన తల్లికి సమాచారం ఇచ్చింది. ఆమె వచ్చి అతన్ని చితకబాదిన వీడియో వైరల్ అవుతుంది. చూసుకో అతనే నువ్వు నెట్టేది చూసుకో హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నయన్ రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చౌహాన్ బాద్ పాయి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. షాపింగ్ కాంప్లెక్స్ అవును సార్ కన్సల్టెన్సీ వాళ్ళకి అక్కడ మెజర్మెంట్ అది వెళ్ళినప్పుడు అందరం వస్తే మార్కింగ్ అంటే మా ఊరికి ఒక 25 మెంబర్స్ ఉన్నారు సార్. ఇలా ఒక 2 రూమ్స్ సరిపోతారు. మిగతా వాళ్ళకు ఒక 4 రూమ్లు గర్ల్స్ ప్రాబ్లం ఇట్లాంటి 6 ఆడిటోరియం ఇట్లా ఫర్నిచర్ పెట్టారా? ఇక్కడ 4 ఇక్కడ పెట్టండి. టేబుల్ సార్ కొన్ని టేబుల్ సార్ 6 టేబుల్ ఎట్ ఏ టైం 1000 మంది కూర్చోవచ్చు. 2 మెంబర్స్ అవ్వాలి. సామాజిక సేవకు సిఐ శేషయ్యకు డాక్టరేట్ అవార్డు అందుకున్న కర్నూలు టౌన్ సిఐ శేషయ్య. సమాజంలో విశేష కృషి చేసిన ప్రతిభను గుర్తించడమే హెచ్డిసిఏ లక్ష్యం. డాక్టరేట్ అందుకున్న సిఐని అభినందించిన కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరినప్పటి నుండి ఎన్నో సామాజిక సేవలు అందించినందుకు గుర్తించి గురువారం ఢిల్లీలోని హోటల్ అశోక కన్వెన్షన్ హాల్లో డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ ప్రతినిధులైన సీఈఓ కవిత బజాజ్ చేతుల మీదుగా కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్యకి డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విదేశాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. భూపాలపల్లి డాక్టర్ అంబేద్కర్ సెంటర్లో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహాయ ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి డీసీపీఓ వెంకటస్వామితో కలిసి సిఐ నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇంటర్నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్
సహాయ ఫౌండేషన్ నుంచి, తర్వాత డీసీపీ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరితో కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా ఉండాలని చెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఇంకా ఎనీ అదర్ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, మెయిన్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని పూర్తిగా నిర్మూలించి, ముఖ్యంగా బాలికల పట్ల అంటే గర్ల్స్ పట్ల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని కఠినంగా వ్యవహరించి ఎక్కడ కూడా మన జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా, ఇటువంటి ఇష్యూస్ ఎటువంటి కూడా అక్కడ రిపోర్ట్ కాకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ జూలై 15 నుండి జూలై 30 వరకు అగెనెస్ట్ ట్రాఫికింగ్ డేస్ అని అంటారండి వీటిని. అంటే ప్రస్తుతం ఏంటంటే బాల్య దశలోనే పిల్లలు పనికి అలవాటు పడడం వల్ల మత్తుకు, మద్యానికి బానిస అవుతున్నారు. అదేవిధంగా వీళ్ళని అపహరించేటువంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. పనుల కోసమని కొంతమంది, ప్రేమ పేరుతో కొంతమంది పిల్లలను ట్రాఫికింగ్కు గురి చేస్తున్నారు. గురి చేయడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలోని యువతంతా కూడా మరి అంటే వాళ్ళ ఏజ్ ఒక దేశానికి ఉపయోగపడే సైనికులు కావాల్సింది పోయి దొంగలుగాను, లేకపోతే వాళ్ళు శారీరకంగా వాళ్ళ అవయవాలను అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి ఈ భారతదేశాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరం ఎక్కడైతే ట్రాఫికింగ్ ఉందో అంటే అపహరణ అనేది ఎక్కడైతే జరుగుతుందో ఆ అపహరణను మనము నిర్మూలించే విధంగా ఎక్కడైతే పిల్లలను వాళ్ళు ఎత్తుకెళ్ళడం లాంటిది కార్యకలాపాలు జరుగుతున్నాయి, అలాంటి అపహరణ లేకుండా ఈ భారతదేశంలో బాలను రక్షించబడాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో నేడు ఈరోజు మన అక్రమ రవాణా నిర్మూలన డేను ఈరోజు మన టౌన్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి, మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు అందరికీ అవేర్నెస్ కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీగా తీయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా స్పందించి రానున్న కాలంలో బాలికల యొక్క రక్షణ కోసము ప్రతి ఒక్కరు పాటుపడాలని, అపహరణ లేని బాలబాలికల అపహరణ లేని భారతదేశాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జిఓ భూపాలపల్లి. పేద ప్రజల కళ్ళల్లో ఆనందం, వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే 42,522 మందికి సామాజిక ఆర్థిక భద్రత కోసం పింఛన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఈ గడ్డు పరిస్థితుల్లో కూడా ఇబ్బందులుగా దృష్టిలో పెట్టుకుని మొదటి విడతగా మీకు మన రాష్ట్రంలో 10,90,000 పెన్షన్లు అందిస్తే మనకి 763 పెన్షన్లు ఈ రోజున మన నియోజకవర్గానికి ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పదనం. గతంలో మీ అందరికీ తెలుసు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, సంవత్సరాల తరబడి పెన్షన్లు ఆగిపోయాయి. కానీ ఇబ్బంది ఉందని మేము చెప్తూ ఉన్నాం. కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులతోటి కొంచెం తొందరగా ఇవ్వడానికి కొంచెం సమయం పడింది. మీ అందరికీ ఇవ్వాలి, మరి పెన్షన్లు అందరికీ సంతోషమే కదా. ఇది ఎవరి వల్ల వచ్చినాయి అనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి అమ్మా. మరి ఇచ్చిన వాళ్ళ పేరు కూడా గట్టిగా చెప్పకపోతే ఎలాగ? మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే కదా. మీరు సంతృప్తే కదా, చాలా సంతోషం. అదే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అమ్మా. భూపాలపల్లి మంజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 5, 9, 10, 15 వార్డులైన ఆకుదారివాడ, బాంబ్లగడ్డ, సిఆర్ నగర్, కృష్ణ కాలనీ, మెహబూబ్ పల్లి, కుందూరుపల్లి, పుల్లూరి రామయ్యపల్లి, కాకతీయ కాలనీలకు చెందిన మొత్తం 94 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు మరియు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3, 15, 9, 10 వార్డులలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు పేదలు ఇండ్ల స్థలాలుండి ఇండ్లు లేక నిరుపేదలకు ఈ యొక్క ఇండ్లను 3500 ఇండ్లను ఈ నియోజకవర్గంలో వీళ్ళతో పట్టాలు మొత్తం కూడా మరి పూర్తిగా ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో. ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా సకాలంలో ఈరోజు మంచి శ్రావణ మాసం వచ్చింది, రేపు బేస్తవారం, తక్షణమే అందరూ కూడా ముగ్గులు పోసుకొని మీరు బేస్మెంట్ కట్టుకోండి. బేస్మెంట్ కట్టగానే మీ అకౌంట్లో ₹1,00,000 పడతాయి. స్లాబ్ లెవెల్ స్లాబ్ వేయగానే 3 లక్షలు మిగతాయి పడతాయి. స్లాబ్ పూర్తి కాగానే మిగతా ₹1,00,000 కూడా పడతాయి. దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ వార్డులలో ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళ సహకారం తీసుకోండి. ఇంకా కూడా ఏదైతే మెట్మా కింద రుణ సౌకర్యం ఈ మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కమిషనర్ ఉన్నారు. మీ చొరవ తీసుకొని ఎవరైతే ఒకరో ఇద్దరో నిరుపేదలు ఉంటే వాళ్ళకు ఆ మెట్మా మహిళా సంఘం నుంచి రుణం తీసుకోండి. మీ బిల్లు రాగానే మహిళా సంఘానికి అప్పులు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మామకు మీ ఆశీర్వాదం రాబోయేటువంటి ఎన్నికల్లో ఇవ్వాలని, మీ దీవెనలు ఉంచాలని కోరుతున్నాం. ఇంకా రాని వ్యక్తులకు కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే 3.5 సంవత్సరాలలో ఇంకా 20,000 ఇండ్లు 4 దఫాలుగా కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో జాగాలు లేక ఇబ్బంది పడితే ఒక 5 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని చూసి అవసరం అనుకుంటే ఒక 1000 ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొత్తగా నిర్మించి ఇండ్ల స్థలాలు లేక, ఇల్లు లేక నిరుపేదలుండి కిరాయికున్న వాళ్ళకు కూడా 2 BHK ఇండ్లను కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంజూరీ అయినటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. తక్షణమే 3,500 ఇండ్లు, 3,500 లక్షలు వెంటనే పడాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో స్లాబ్ వేసిన వాళ్ళకు కూడా 4 లక్షల ఇండ్లు, సుమారు 20-30 ఇండ్లకు కూడా ₹4 లక్షలు ఈరోజు పడడం జరిగింది. ₹1 లంచం లేకుండా మీకు బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 పడతాయి. సకాలంలో కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకొని మీరు ఉండవలసిందిగా కోరుతున్నాం. కుటుంబం కన్నా ఉద్యోగాన్ని ప్రేమించారని శానిటరీ ఇన్స్పెక్టర్ ఆంజనేయుల్ గౌడ్ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగస్తులు చెప్పారు. కర్నూలు నగరంలోనే సుంకేశ్ల రోడ్ బ్యాంక్ కాలనీ మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో కేఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గౌడ్ పదవి విరమణ సందర్భంగా బంధువులు, కుటుంబ సభ్యులు, కార్పొరేషన్ ఉన్నతాధికారులు రామాంజనేయ గౌడ్ను ఘనంగా సన్మానించి కొనియాడారు. గౌరవనీయులు కమిషనర్ సార్ గారు, అడిషనల్ కమిషనర్ సార్, డిప్యూటీ కమిషనర్ సార్ గారు శాల కప్పి సత్కరిస్తున్నారు. మెమోటో కూడా బహుకరిస్తున్నారు వాళ్ళకి. మరి సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు, మరి సాదిక్ హుసేన్, ఆంజనేయుల్ గౌడ్ సార్కు, మరి ఇక్కడ వచ్చినటువంటి మరి సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు, మరి సాదిక్ హుసేన్, ఆంజనేయుల్ గౌడ్ సార్కు, మరి ఇక్కడ వచ్చినటువంటి మరి ఆంజనేయుల్ గౌడ్ పదవి విరమణ ఆత్మీయ సభకు వచ్చినటువంటి బంధువులకు, స్నేహితుల ఆశీర్వాదంతో, నా సాటి ఉద్యోగస్తుల సహకారంతో ఈ రోజులు మంచిగా సర్వీస్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ టైం అయినా కానీ ఫోన్ చేసినా కూడా రాత్రి 10 గంటల వరకు, 11 గంటల వరకు కూడా రెస్పాన్స్ అవుతూ మళ్ళీ ఉదయం మార్నింగే వాళ్ళతో పోయి కలిసి వాళ్ళు చెప్పిన కంప్లైంట్ కానీ, వాళ్ళు చెప్పిన ఏదైనా కానీ నా పరిధిలో ఉన్నంతవరకు నేను సహకరించి వాళ్ళతో మంచిగా సహకారం ఇచ్చినందుకు వాళ్ళు నాకు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ సభకు ఇంతమంది రావడం కూడా వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ఈ సభలో ఉండగలుగుతున్నాను.
కావున ఇక్కడ వచ్చిన మా సాటి ఉద్యోగస్తులకి మా పై అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరు క్యాడర్ చెప్పండి. మీ పేరు క్యాడర్? నా పేరు వచ్చేసి బి ఆంజనేయులు గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్. వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు ఫ్యామిలీ కన్నా. మున్సిపల్ ఆఫీస్లో చాలా వర్క్ అదే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతాడు. ఫ్యామిలీ కన్నా ప్రజలది వర్క్ ముఖ్యం. మనము శాలరీ తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి వర్క్ చేయాలి అంతే అని. యాక్చువల్గా నేను ఒక మేనకోడల్ని, నాకు ఒక సెకండ్ ఫాదర్ లాగా నేను వాళ్ళ ఇంట్లో చాలా ఇయర్స్ ఉండి కూడా నేను చదువుకున్నాను. సో ఎప్పటికైనా కానీ లైక్ ఒక గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సపోర్ట్ ఇచ్చారు. సో తను ఒక చిన్న పొజిషన్ నుంచి ఈరోజు ఈ పొజిషన్కి రీచ్ అవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యారు. బయట తను ఎలాగైతే సర్వీస్ చేశారో డ్యూరింగ్ కోవిడ్ సిచ్యువేషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అప్పుడు కూడా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా ఏ రోజు కూడా స్టెప్ బ్యాక్ అవ్వలేదు. అండ్ తను స్ట్రగుల్ అయ్యి ఆ రోజు చాలా అంటే ఒక హై ఎక్స్టెంట్ ఆఫ్ స్టేజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్లో కూడా తను అంత కాన్సన్ట్రేటెడ్గా అంత సర్వీస్ ఇచ్చినందుకు ఈరోజు ఇలాంటి రిటైర్మెంట్ అనేది జరిగిందనేది మా అందరం కూడా ఆశిస్తున్నాం. సో ఇదంతా కూడా అతని యొక్క గ్రేట్నెస్ ఫలితము. ఇంతవరకు తను ఏదైతే సక్సెస్ చేశాడో అది ఇప్పుడు ఈ రూపంలో వచ్చింది అనుకుంటాను. అండ్ ఈవెన్ పిల్లల విషయంలో కూడా ఏ రోజు కూడా ఎవరికి ఎలాంటి తక్కువ చేయలేదు. భారత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉంటే ఫ్యామిలీతో టైం ఒకటి స్పెండ్ చేయలేదేమో అది మాత్రం మాకు చాలా లోటు ఉంటుంది. డెఫినెట్లీ ఆ లోటుని ఇప్పుడు తను రిటైర్మెంట్ స్టేజ్లో మేము దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ ప్రీవియస్గా ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ లేదు, ఒక ఫెస్టివల్ లేదు, ఏది లేదు, ఏమైనా ఓన్లీ మున్సిపల్ ఆఫీస్, ఓన్లీ శానిటైజేషన్ జాబ్లోనే ఉన్నారు. ఆ స్టేజ్లో అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఈరోజు తను ఒక మంచి రిటైర్మెంట్ని ఇంతమందికి ఉన్నారు. అండ్ ఈవెన్ మన కలెక్టర్ సార్ అలా ఇవ్వడం, మున్సిపల్ కలెక్టర్ సార్ ఇవ్వడం, తను ప్రశంసలు పొందించడం కూడా మాకు చాలా సంతోషం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా తనకి ఇచ్చిన సపోర్ట్ని వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హైస్కూల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిషోర్ రక్ష హెల్త్ క్యాంపును జిల్లా కలెక్టర్ ప్రారంభించి ప్రతి విద్యార్థికి కిషోర్ ఆరోగ్య రక్ష కార్డులు అందజేసి వాటిలో ఆ విద్యార్థి ఆరోగ్యం వివరాలు నమోదును దగ్గరుండి నమోదు చేయించారు. ఈ హెల్త్ క్యాంపులో బ్లడ్ గ్రూప్, షుగర్, థైరాయిడ్, కళ్ళ పరీక్షలు, ఎనిమియా, హైపోగ్లోమిన్ వంటి పరీక్షలను నిర్వహించి హెల్త్ కార్డులో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కార్డులో వివరాలు నమోదు చేసి ఈ క్యాంపులను తరచుగా నిర్వహించడం జరుగుతుందని, పిల్లల ఆరోగ్య పరిస్థితులను బట్టి వారికి మందులు మరియు ఆహారం అందించుటకు టీచర్లు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. నీకు బాధ్యత లేదా? ఉంది మేడం, కానీ ఇది ఎప్పుడు వచ్చింది? నిన్ననే వచ్చింది మేడం. సో నిన్న వస్తే ఇంత కులుతుందా? ఇది నిన్న తెచ్చింది. మేము తీసేసుకొస్తామని పెట్టండి. మీ మెస్ ఇన్ఛార్జ్ టీచర్ ఉంది చూడండి. ఇది హోల్ చిన్నగా ఉన్నట్టుంది, అది నెక్ వేయాలి. స్లీపింగ్ బెడ్స్ అమ్మాయి అడిగింది. ఇది ఈ కార్డు వీళ్ళ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కూడా మనం చూపెట్టాలి. చెప్పండి. ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటాడు. మీడియా సమావేశంలో ముందు కూర్చొని నమస్తే పెట్టవా అన్నట్టు చూస్తాడు. వేదిక దిగి కొట్టాలనిపిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు. నాస్పూర్ సింగరేణి కాన్ఫరెన్స్ హాల్లో రామగుండం కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఏఎస్హెచ్ఓ మరియు మహిళా పోలీస్ అధికారులు సిబ్బందితో సమావేశం. శ్రీమతి అభిలాష్ బిస్త్, ఆర్బీవీఆర్ఆర్ డైరెక్టర్ హైదరాబాద్, తెలంగాణ గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.